విజయవాడ సెంట్రల్ వైసీపీలో ఉన్న అనిశ్చితికి తెరదించారు మల్లాది విష్ణు. ఇవాళ వెల్లంపల్లి సెంట్రల్ నియోజకవర్గంలో ప్రారంభించిన ఆఫీస్ కార్యాలయానికి కూడా వెళ్లారు. ఇద్దరు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. మనతో మాట్లాడడానికి మల్లాది విష్ణు ఉన్నారు. సో ఈ అసంతృప్తి అసందిగ్ధత తెరపడినట్లే అంటే అసంతృప్తి అనేది మొదటి నుంచి కూడా అసంతృప్తిగా లేము. బట్ కానీ ఏంటంటే పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ సందర్భంలో 1కి 4 సార్లు మేము చెప్పినటువంటి అంశం ఏంటంటే ఈ నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాము, అందరూ కూడా పనిచేశారు. అలాగే పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలు లేకపోతే పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్లో గడప గడప కూడా పూర్తి చేశాము. కాబట్టి ఒకసారి పరిశీలించండి అని చెప్పడం జరిగింది. తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి కట్టుబడి తఫాలుగా కార్యకర్తలు, నాయకులు, డివిజన్లో ఉన్నటువంటి అనేక మందితో మీటింగ్స్ పెట్టి అందరికీ కూడా చెప్పడం జరిగింది. పార్టీ నిర్ణయం ప్రకారం అందరూ పనిచేయాల్సి ఉంటుంది. ఫైనల్గా రాత్రి కూడా మీటింగ్ పెట్టి చెప్పాము. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం అందరం కూడా. ఖచ్చితంగా రేపు ప్రభుత్వం రావాలి, ప్రతి ఒక్క సీటు కూడా ఇంపార్టెంట్. కాబట్టి అసంతృప్తులకి తావు లేకుండా పదవులు ఉన్నా లేకపోయినా పార్టీ కార్యకర్తగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని చెప్పని ఈ సందర్భంగా అందరికీ చెప్పడం జరిగింది. ఆ సందర్భంగానే పార్టీ అంతా కూడా ఈరోజు ఆఫీస్కి అందరూ కూడా వెళ్ళాం. పార్టీ ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు కాదు, చాలామంది 5 సంవత్సరాలు 2009 నుంచి 14 వరకు, అలాగే 19 నుంచి 24 వరకు చాలా డెవలప్మెంట్ చేశాము. పార్టీ కోసం అందరూ ఉన్నాము. అందరూ కూడా రేపు 2024లో కూడా విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండాలి అనే ఆలోచనతోనే పూర్తి స్థాయిలో అందరూ కూడా పనిచేయాలి అని చెప్పని కార్యకర్తలను కోరటం జరిగింది. నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు ప్రకటించినప్పుడు మీరు సహకరించట్లేదని వెల్లంపల్లి సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇక మీ సహకారం ఎంత మేరకు అందుతుంది? అంటే పార్టీ ఒక అభ్యర్థిని ఇక్కడ అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. నేను జనవరి 5వ తారీఖు వరకు, జనవరి మొదటి వారం వరకు కూడా సంవత్సరాల పాటు గడప గడపకే తిరిగాను. ఇంటింటికి వెళ్ళాము, కుటుంబాలన్నీ కలిసాము. ఆ ప్రాంతంలో ప్రజలు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా అభివృద్ధి చేశాము. అభివృద్ధిలో విజయవాడ సిటీలో సెంట్రల్ నియోజకవర్గం ముందుండే విధంగా పనిచేయడం జరిగింది. ఎక్కడెక్కడి నుంచి నిధులు ఏ విధంగా ప్రభుత్వ శాఖల నుంచి తీసుకురావాలో తీసుకొచ్చి పనిచేసాం. ఆ పనిచేసాం కాబట్టి మేమందరం కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం. కాబట్టి ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసినటువంటి అభివృద్ధి అంతా కూడా ఆ అభ్యర్థికి, పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థికి పూర్తిగా సహకారం అందుతుందని చెప్పని ఇది నా యొక్క ఆలోచన. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మీకు ఎలాంటి భరోసా వచ్చింది? అదేవిధంగా పార్టీలో మీ పాత్ర ఏమైనా పెరగనుందా? నేను పార్టీ ఏ బాధ్యత అప్పచెప్పినా కూడా సమర్థవంతంగా పనిచేస్తానని చెప్పని పార్టీలో వాళ్ళకి తెలుసు, అధినాయకుడికి తెలుసు. ఆయన ఆదేశాల ప్రకారం ఏ పని చెప్తే ఆ పని చేస్తూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ గెలుపు కూడా కృషి చేయడం జరుగుతుంది. మీకు మండలికి పంపిస్తాను, పెద్దల సభ పంపిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారంటున్నారు. అది నేనైతే పార్టీ ముఖ్య లీడర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇందాక ఏదో ప్రకటించారు, కానీ దాని గురించి నేనైతే ఆలోచించట్లేదు. పార్టీ సమగ్రంగా పనిచేయాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్టీలో పనిచేసుకుంటూ వెళ్తా ఉంటే మనకి సంబంధించి అవకాశాలు వాటంతట అవే వస్తాయి తప్ప అది కావాలి ఇది కావాలని అడగటము, దానికోసమే మనం ఉండటం కాదు. ప్రజాసేవ కోసం, ప్రజలకు అందుబాటులో ఉండటం కోసం, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం కోసం, వాళ్ళకి ఏదైనా వస్తే పలకటం కోసం మాత్రమే రాజకీయాల్లో ఉన్నాం. కాబట్టి ఏం జరుగుతుందో అది మన మంచిగా అనుకుని ముందుకు సాగుతూ ఉంటాం. ప్రత్యక్ష రాజకీయాల నుంచి పక్కకు జరుగుతున్న ఫీలింగ్ ఉందా? అంటే ప్రత్యక్ష రాజకీయాలు ఒక్క శాసనసభలో ఉంటేనే సాధ్యం అనే కాదు. ఎట్లా ఉన్నా, ఏమున్నా లేకపోయినా ఒక వ్యక్తిగా పెద్ద ఆఫీస్ పెట్టుకున్నాము. ప్రతి ఒక్కళ్ళు అందరూ వస్తారు. వాళ్ళు తోచినటువంటి వివిధ రకాల్లో ఉన్నటువంటి పనులు ఏ విధంగా చేయాలో చూసి ఆలోచన చేసి చేస్తాం. కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచన చేయట్లేదు. సెంట్రల్ విజయావకాశాలు ఎలా ఉంటారు? మొన్నటి వరకు మీరున్నారు, ఇప్పుడు వెల్లంపల్లి వచ్చారు. సో క్యాడర్లో కానీ జనాల్లో కానీ మన కన్ఫ్యూజన్ ఉంటుందా? గెలుపు అవకాశాలు ఏమేమి? ఆ కన్ఫ్యూజన్ ఈ రోజుతో తెరపడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రతి డివిజన్లో ఉన్నటువంటి నన్ను అభిమానించేటటువంటి వాళ్ళు, నాతో పాటు కలిసి ఉన్నటువంటి వాళ్ళు, అనేక సంవత్సరాలుగా ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
ఈరోజు అందరూ కూడా హాజరయ్యారు. ఇంకా ఎక్కడైనా డివిజన్ వైజ్గా, బూత్ వైజ్గా, వాళ్ళ సచివాలయం వైజ్గా ఇంకా ఎవరెవరైనా పనిచేయాల్సి వస్తే అందరితో కూడా మాట్లాడి ఒక సానుకూలమైనటువంటి వాతావరణం తీసుకొచ్చి తెలుగుదేశం మాత్రం ఖచ్చితంగా విజయవాడ సెంటర్లో గెలవకూడదు అనే ఉద్దేశంతో పనిచేస్తాం. ఇది మల్లాది విష్ణు స్పష్టం చేస్తా ఉన్నారు. విజయవాడ సెంట్రల్లో వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తామంటున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్న అసందిగ్ధత లేదంటే ఈ అనిశ్చితికి తెర పడినట్లేని స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రెహానా ఎన్టీవీ విజయవాడ నుంచి.